రిపబ్లిక్ డేకి భారతదేశానికి అతిథులుగా వచ్చిన వాళ్ళు ఎవరు అంటే యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంటు, యూరోపియన్ కౌన్సిల్ కమిషనర్. వీళ్ళు అంటే 27 దేశాల యూరోపియన్ యూనియన్ ఈరోజు ముఖ్య అతిథిగా మన భారతదేశ రిపబ్లిక్ డేకి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ అటెండ్ అయిన వెంటనే భారత యూరోపియన్ యూనియన్ల మధ్య ట్రేడ్ డీల్ కుదరబోతుంది. ఇట్స్ ఏ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనుకుంటున్నారు. కానీ ఈ ట్రేడ్ డీల్తో పాటు ఇంకొక డిఫెన్స్ డీల్ కుదరబోతుందండి. అంటే యూరోపియన్ 27 దేశాల కూటమైన యూరోపియన్ యూనియన్కి భారతదేశానికి మధ్య ఒక పెద్ద డిఫెన్స్ డీల్ కుదరబోతుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డిఫెన్స్ డీల్స్ ఆఫ్ ది వరల్డ్ అండి. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద డిఫెన్స్ డీల్స్లో ఒకటిగా మిగిలిపోతుందంట. ఎందుకంటే ఇది ప్రపంచ గతిని మార్చబోతుందన్నమాట. ఇట్ విల్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ ద కమింగ్ డికేడ్స్ అండ్ కమింగ్ సెంచురీస్ యాజ్ వెల్ అండి. తర్వాత భారతదేశాన్ని ఒక గ్లోబల్ మిలిటరీ హబ్గా తయారు చేసేస్తుందన్నమాట. భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ అనేది డిఫెన్స్లోకి ప్రవేశపెట్టారు భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వదేశీ వెపన్స్, ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది గ్లోబల్ ఫైర్ పవర్ లాగా వెపన్స్ తయారు చేయడం అనమాట. అలాంటి సోఫిస్టికేటెడ్ అత్యాధునిక వెపన్స్ని భారతదేశం ఒక ముఖ్య నేలగా తయారవబోతుంది. దీంతోపాటు వరల్డ్స్ ఎక్స్పోర్ట్ హబ్లో ఒకటిగా నిలవబోతుంది. ఇప్పుడు 25వ ప్లేస్లో ఉంది. ఇది మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ ప్రకారం 25వ స్థానంలో ఉన్నాం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో. ఇప్పుడు అది టాప్ 10లోకి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. అది అంతటిది ఏదో ఎప్పుడో లక్ష్యం 2030 కాదండి, తొందరగానే అయిపోతుంది ఈ ఇండో EU డిఫెన్స్ డీల్స్ వల్ల. అసలు ఈ ఇండో EU డిఫెన్స్ డీల్ ఏంటి, దాని వివరాలు చూస్తే షాక్ తినవలసిందే. ముఖ్యంగా చైనాకి చెక్ పెట్టేస్తాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యాల మీద, ఇజ్రాయెల్ మీద మనం ఆధారపడం. ముఖ్యంగా ఈ వెపన్స్ దీనివల్ల ప్రయోజనాలు చెప్పిన తర్వాత ఏ విధంగా ఇది భారతదేశాన్ని గ్లోబల్ మిలిటరీ పవర్గా మార్చేస్తుందో చూద్దాం. ముందుగా ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్లోని కొన్ని కంట్రీస్తో భారతదేశం చాలా ఎక్కువ ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఫ్రాన్స్తో $36 బిలియన్ విలువైన 114 రఫేల్స్ తెచ్చుకుంటున్నామండి. ఆల్రెడీ ఇప్పటికే 56 విమానాలు తెచ్చాం. ఏది రఫేల్ ఎం అని, రఫేల్ అంతకుముందు ఒక 36 ఒక ప్యాకేజ్గా తెచ్చేసాం. ఇప్పుడు రఫేల్ ఫైటర్స్. తర్వాత అదే ఫ్రాన్స్ నుంచి స్కార్పియోన్ అని ఒక జలంతర్గాములు తెచ్చుకుంటున్నాం. దీంతోపాటు రీసెంట్గా జర్మన్ ప్రెసిడెంట్ ఇండియా వస్తే ఆయనతో $8 బిలియన్ విలువైన 6 ఒక డీజిల్ అంటే ఏఐపి టెక్నాలజీతో తయారు చేసే యాంటీ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ తయారు చేసే డీజిల్ అంటే అత్యాధునిక జలంతర్గాములు 6 కొంటున్నాం. చూడండి జర్మనీతో ఎంత ఉన్నాం. ఇంకా కొన్ని మిసైల్స్ కొంటున్నాం. బ్రిటన్ నుంచి మళ్ళీ ఏం కొంటున్నాం, మార్లెట్ అనే మిసైల్స్ మనం కొంటున్నామండి. ఇలాగా తర్వాత స్పెయిను, ఇటలీ ఈ దేశాలతో కలిపి ఉన్న ఎయిర్ బస్ నుంచి C295 అనే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈరోజు భారతదేశంలో నిర్మించబోతున్న 56 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఇంకా ఎన్నో హెలికాప్టర్లు, అక్కడ ఉన్న డసాల్ట్ అని, తేల్స్ అని ఎన్నో కంపెనీల నుంచి మనం ఎన్నో డిఫెన్స్ తీసుకుంటున్నాం. ఇవి రష్యాతో సమానం అనమాట. వీటిని మొత్తం కలిపితే అమెరికా కంటే చాలా ఎక్కువ, ఇజ్రాయెల్ కంటే చాలా ఎక్కువ. అంటే ఏంటి, ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్ నుండి ఎక్కువ ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాయి ఇన్ని కంట్రీలు కలిపితే. ఇప్పుడు ఏమవుతుంది, EU ఇండియా డిఫెన్స్ డీల్ వల్ల ప్రపంచ అంటే భారతదేశ రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రపంచ ఈ యొక్క మిలిటరీ బ్యాలెన్స్ మారిపోబోతుంది అనమాట. ఎందుకంటే ఈ వెపన్స్కి యూరోపియన్ యూనియన్ భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేసుకోబోతుంది. అక్కడ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అనమాట, కార్మికుల జనాభా తక్కువ. ఇండియాలో అది చాలా చౌక కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా పెద్ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీలు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. కాబట్టి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిపోతుంది. దీనివల్ల ఇండియా ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్లో స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్ సంపాదిస్తాం. ఇండియానే ఎక్స్పోర్ట్ హబ్గా వాళ్ళు వాడుకుంటారు. ఆ టెక్నాలజీ రీసెర్చ్ హబ్గా మారిపోతుంది. చూడండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ఇది ఎలా సిద్ధించింది అంటే అమెరికా యూరోపియన్ యూనియన్ పక్కన పెట్టింది. కాబట్టి యూరోపియన్ కాంటినెంట్ తనకు తాను నిలబడాలంటే ఇండియా లాంటి దేశంతో డిఫెన్స్ డీల్ కుదుర్చుకుంటే వాళ్ళ ఉత్పత్తి తగ్గుతుంది, వరల్డ్ మోడల్ క్లాస్ చేయొచ్చు, ఇండియాకి కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇండియా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనివల్ల అది ప్రజాస్వామ్యం,
భారత ప్రజాస్వామ్యం. అదే యూరోపియన్ యూనియన్ చైనాతో కలవలేదు, యూరోపియన్ యూనియన్ రష్యాతో కలవలేదు, యూరోపియన్ ఇప్పుడు దాకా అమెరికాతో ఉంది, ట్రంప్ వల్ల అది చెడిపోయింది. కాబట్టి నాటో విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ఇక ఇండియా దిక్కు, కాబట్టి ఇండియా దగ్గరకు వచ్చాం. ఈ ట్రేడ్ డీల్ అంటే ఇండియా EU మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ అనుకుంటున్నారు. ఈ మిలిటరీ డీలే బిగ్గెస్ట్ డీల్ అండి. అసలు ట్రేడ్ డీల్ కంటే అది చాలా అతిపెద్ద న్యూస్ అనమాట. ఈరోజు రేపట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, EU కమిషన్ ప్రెసిడెంట్, EU కమిషన్ కౌన్సిల్ కమిషనర్ ఇద్దరు కలిసి మనకి ఈ డిఫెన్స్ డీల్ కుదరబోతుంది. ఇది చైనాకి ఏ విధంగా చెక్కబెడుతుందంటే, చైనా కంటే ఎక్కువ అత్యాధునిక ఆయుధాలు భారతదేశంలో తయారైపోతాయన్నమాట. ఒక న్యూక్లియర్ ట్రైడ్ లాగా న్యూక్లియర్ మిసైల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎయిర్ టు ఎయిర్, తర్వాత 5th జనరేషన్ ఫైటర్. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి మనం సాఫ్రాన్ అనే 5th జనరేషన్ ఫైటర్ ఆమ్కా ఫైటర్ యొక్క ఇంజిన్ ఫ్రాన్స్ నుంచే మనం తెచ్చుకుంటున్నాం. అవి చాలా తొందరగా ముగిసిపోతాయి అనమాట. ఇంకా ఎయిర్ టు ఎయిర్ ఇలా ఎన్నో వచ్చేస్తాయి రఫేల్ లాంటి ఫైటర్స్తో. మనం ఎంతటి అంటే చైనాని మనం ఈజీగా పెట్టవచ్చు. యూరోపియన్ యూనియన్ 27 దేశాలు అత్యాధునిక టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉన్న దేశాలు ఈరోజు ఇండియాతో డిఫెన్స్కి వచ్చేసినాయి. అంటే ఇది ప్రపంచ గతిని మార్చేయబోతున్న అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాల మీద మనం ఆయుధాలు తెచ్చుకుంటున్నాం. అంటే భారత్కి ఒక లక్ష్యం అనమాట. 2 లక్ష్యాలు ఉన్నాయి డిఫెన్స్కి సంబంధించి, రక్షణకి సంబంధించి భారతదేశానికి 2 చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకునే వాటిని డైవర్సిఫై చేయాలి. అంటే ఒకే దేశం నుంచి ఎక్కువ తెచ్చుకుంటే ప్రమాదం. యుద్ధ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. అమెరికా నుంచి తెచ్చుకున్న, రష్యా నుంచి తెచ్చుకున్న, ఇజ్రాయెల్ నుంచి ప్రమాదం. కాబట్టి అన్ని దేశాల నుంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తెచ్చుకోవడం వల్ల రష్యా, ఈ ఇజ్రాయెల్, అమెరికా మీద తక్కువ ఆధారపడతాం. సో అది ఒక ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయిపోతుంది ఈ డిఫెన్స్ డీల్ వల్ల. ఇక రెండోది ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్ భారత్. మనం స్వయం సమృద్ధి సాధించాలి. డిఫెన్స్ ఇప్పుడు చైనా, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ స్వయం సమృద్ధి సాధించిన దేశాలు డిఫెన్స్ ప్రొడక్షన్లో. మనం ఇప్పటికీ ఎక్కువ ఇంపోర్టే చేసుకుంటున్నాం 70% మన ఎక్విప్మెంట్లో. కాబట్టి ఇది స్వయం సమృద్ధి, ఆత్మనిర్భర్ భారత్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అది వన్ ఆఫ్ ది వండర్ఫుల్ థింగ్ అనమాట. EU ఇండియాలో కుదిరే ఒక డిఫెన్స్ డీల్.